अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे। ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा మోక్షసే శుభాత్. 9వ అధ్యాయంలోని మొదటి శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికెను: ఓ అర్జున, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వకమైన విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు అర్జున. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 2వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది అర్జున. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. అంతేకాకుండా ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించడానికి సులువైనది, ఇంకా శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది కూడా అర్జున. అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. 3వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకపోతున్నారు అర్జున. వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తూ ఉంటారు కూడా. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. 4వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నది అర్జున. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నా కూడా నేను వాటి యందు స్థితుడను కాను అర్జున. నచ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. 5వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అయినా సరే ప్రాణులు నాలో స్థిరంగా ఉండవు అర్జున. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించు. నేను సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడును కూడా. నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితం కాను అర్జున. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్స్యానీత్యుపధారయ. 6వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్లుగానే సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి అర్జున. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వసాత్. 7వ 8వ శ్లోకం యొక్క భావాలను పరిశీలించినట్లయితే కల్పాంతరమున సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి అర్జున. తరువాత సృష్టి ప్రారంభంలో నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరలా సృష్టి చేయుచున్నాను అర్జున. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు. 9వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఓ అర్జున, ఈ కార్యక్రమాలు ఏవీ నన్ను బంధించలేవు. అంతేకాకుండా నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటుకోకుండా అనాసక్తితో ఉంటాను అర్జున. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. 10వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేస్తుంది అర్జున.
ఓ కుంతిపుత్ర, ఈ కారణం వలన భౌతిక జగత్తు మార్పుకు లోనవుతుంది కూడా. జై శ్రీకృష్ణ.